శ్రీ గురు చరిత్ర మొదటి అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమో నమః, శ్రీ గృహదేవతాయై నమో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమో నమః. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ద్వేయః సదా యోగిభిః. మనకు గురుచరిత్ర గ్రంథాన్ని ముందుగా మరాఠీ భాషలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు వ్రాసారు. దానిని మనకు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తెలుగులోనికి అనువదించారు. ఇప్పుడు రచయిత యొక్క ఉపోద్ఘాతం తెలుసుకుందాం. మసక చీకటిలో త్రాడుని చూసి పామని భ్రమించి భయపడతాం. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము కూడా తొలగిపోతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మమనుబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానములో జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. అదే ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తు ఉందనే భ్రాంతి తొలగి సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ప్రారంభించారో. అజ్ఞానంలో ఉంటే అంటే చీకటిలో ఉన్న వస్తువుని, అది మనకెంత ప్రియమైన వస్తువైనప్పటికీ లేదా మనకి ప్రియమైన మనిషి అయినప్పటికీ ఆ బంధాన్ని దూరంగా చీకట్లో చూసి మనం అదేదో దుష్టశక్తి అని భ్రమపడి భయపడతాం. అదే వెలుగుతో ఉంటే ఆ వ్యక్తి మనకు ప్రియమైన వారు కనుక ఆనందంగా అక్కున చేర్చుకొని ఆనందిస్తాము. అంటే ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం, కాంతి అంటే జ్ఞానం. ఎవరు మనకి జ్ఞానాన్ని ఇస్తారు అంటే ఇది సద్గురువు ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పడానికి ప్రారంభంలో రచయిత ఈ ఉదాహరణని మనకు అందించారు. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. అక్కడ చూడాలి మనం. అసలు ఇక్కడ పరబ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం అంటున్నారు. అంటే ఎలా మనం గురువుని ఎలా ధ్యానిస్తాం? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువుగా మన కోసమై మానవ శరీరం ధరించి సృష్టి స్థితి లయకారుల యొక్క సకల గుణాలు కలిగిన వాడై, ఆ త్రిమూర్తుల యొక్క సర్వశక్తులు కలిగిన వాడై, అఖండ జ్ఞాన సంపన్నుడై సద్గురువు ఉంటాడు అని తెలియజేయడానికి గురువు పరబ్రహ్మంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునకు హృదయపూర్వక నమస్కారము. నా గురుదేవుల పేరు కూడా సదానంద యోగ. బాబా గారిని ఎప్పుడైనా ఎలా ఉన్నారు బాబా అంటే, సదా ఆనందంగా ఉన్నాడమ్మా వీడెప్పుడు ఆనందంగానే ఉంటాడు అంటారు. ఎందుకు మరి బాబా గారు చెప్పిన మాట మనందరం ఎందుకు అనలేకపోతున్నాము అంటే, వారికి ఈ జగత్తు ఎలా ఏర్పడింది, జగత్తుకి మూలమేంటి, జగత్తులో ఉన్నదేంటి అనే సత్యం పరిపూర్ణంగా తెలుసు కనుక వారు సదా ఆనందంగా ఉంటారు. వారికి
సద్గురువుకున్న లక్షణాలేంటి? సర్వసమర్థత, సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం. ఈ మూడు కలిగిన గురువు ఈ విశ్వం అంతటిలో అన్నీ తనకు తెలుసు కనుక నిర్భయంగా తను ఎప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ధర్మ ప్రచారం చేసి భక్తులకు జ్ఞానం అందించాలి, ఈ అజ్ఞానంలో అల్లాడుతున్న ఈ జనులందరినీ ఎప్పటి వరకు తను ఉద్ధరిస్తాడు, ఎప్పుడు తను ఈ శరీరం వదిలి తిరిగి పరబ్రహ్మంలో ఐక్యమవుతాడో అన్నీ తెలుసు కనుక గురువులు ఎప్పుడూ సదానందంగా ఉంటారు. అంతటి సదానంద యోగ మహారాజ్ నాకు సద్గురువు అయినందుకు జగత్తు అంతటికి సద్గురువుకు కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వల్ల దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి అనసూయ పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడనే పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్త్యవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారం అనే దుఃఖం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాదవల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా సంగమ తీరంలో గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. దత్తాత్రేయ స్వామి గారి గురించి వస్తే ఆయన నిత్యం గంగానదిలో స్నానం చేస్తాడట, శ్రీ కొల్హాపురిలో భిక్షం తీసుకుంటాడట, మోహురపురంలో నిద్రిస్తాడట. ఇప్పటికీ ఆయన లీలలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పి భక్తులందరూ వారి వారి స్వ అనుభవాలని ఇప్పటికీ పంచుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అంతటి శక్తి సంపన్నుడైన దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయలకే పుడతారు. ఎందుకంటే ఆయన గుణాలు అన్నింటినీ జయించి గుణాతీతుడైన తపస్సంపన్నుడు. ఈవిడ అసూయ ఇత్యాది సకల లక్షణాలను వదిలివేసి అనసూయగా పరమ పవిత్రమైన సాధ్వీమణిగా లోక ప్రతిష్ఠితమైన జగజ్జనని కనుక అలాంటి తల్లిదండ్రులకే పరమాత్ముడు జన్మిస్తాడు. అలాంటి స్థితి కలగాలి అంటే బిడ్డ అంతటి ఉన్నతుడు పుట్టాలి అంటే కూడా ఆ దంపతులు ఈ గుణాలను లేకుండా దుర్గుణరహితులై సుగుణాలతో వర్ధిల్లితే వారి కడుపులో కూడా లోక కళ్యాణార్థమైన బిడ్డలే పుడతారు. ఇలాంటి తత్వం కావాలి అంటే మనం దత్తాత్రేయ జీవిత చరిత్రని తెలుసుకుంటూ వారి లీలలను, వారి శక్తిని, వారి మహిమలను పదే పదే గుర్తు చేసుకుంటూ వారిని నిరంతరం పూజించడం ద్వారా ఈ తత్వాన్ని మనం కూడా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఒక్కడుగా ఉన్న పరమాత్ముడు తాను అనేకమవ్వాలి అనుకున్నాడట. అప్పుడు ఆయన లోనించి ఈ జగత్తు మాయాశక్తి రూపంలో, ఆదిశక్తి రూపంలో, మూలశక్తి రూపంలో, ప్రకృతిమాత రూపంలో ఈ జగత్తంతా ఏర్పడుతూ ఉన్నది. అందుకే అమ్మని యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కీర్తిస్తాం మనం. అమ్మని మనం ఏ భావనతో చూస్తే ఆ భావనతో మనల్ని అనుగ్రహిస్తారు. కనుక అమ్మని మాతృభావనతో పూజిస్తే మాతృమూర్తి అయి సంరక్షిస్తూ పసిబిడ్డలను తల్లి ఎంతగా లాలించి పాలించి పోషించి సంరక్షిస్తుందో ఈ జగన్మాత కూడా మనల్ని అలాగే సంరక్షిస్తూ సద్గురువు సాంగత్యాన్ని ప్రసాదించి మనల్ని మోక్షత్వానికి దగ్గర చేస్తుంది అనడంలో ఎలాంటి సంశయమూ లేదు. అయితే ఈ మధ్య కొంతకాలం క్రిందట ఈ సైంటిస్టులు కూడా మీకు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక ఎగ్ లాంటి పదార్థం పగలడం మూలాన ఈ యూనివర్స్ అంతా ఏర్పడింది. దానిలో నుంచి కొన్ని యాటమ్స్లో నుంచి ఇంకా సబ్ యాటమ్స్ అలా ఏర్పడి కొన్ని అణువుల యొక్క కలయికతో కొంత మినరల్ కింగ్డమ్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్ అంటూ ఇలా
ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, తర్వాత మానవుడు ఉద్భవించారు అంటూ మన సైంటిస్టులు మనకి తెలియచేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయం మన వేదాలు మనకి ఎప్పుడో యుగాలు ప్రారంభానికి ముందే తెలియచేశాయి. బ్రహ్మాండం బద్దలయ్యి ఈ సృష్టి ప్రారంభమైంది అని మన వేదాలు మనకి ఎప్పుడూ తెలియచేశాయి. అదే ప్రతి ఒక్కడు, అందులో ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన వేదాలు ఎంతో గొప్పవి. మన సనాతన ధర్మం అన్ని విషయాలను వేదాల ద్వారా మనకు తెలియచేసింది. మన హైందవ ధర్మం ఆచరించడం అంటే మనం పరిపూర్ణ జీవనాన్ని ఆచరించడమే. అంతటి అద్భుతమైన హైందవ ధర్మంలో మనం పుట్టి సనాతన ధర్మాన్ని గౌరవించలేక మన చరిత్రలను, మన దేవతా అవతారాలను అజ్ఞానంతో అపహాస్యం చేసుకుంటూ విమర్శించడం అంటే కోటి జన్మల పాపాలను మూటకట్టుకొని నికృష్టమైన జన్మలను ఎత్తడమే. అష్టదారిద్ర్యాలను అనుభవిస్తూ దుఃఖంలో మునిగిపోవడానికి మాత్రమే దైవ నింద, మన వేదాలలోని నింద, మన మంత్రాలను నిందించడం, మన గురువులను నిందించడం అనే విషయం ఎవరు చేసినప్పటికీ అది మహాపాపమై పరిణమిల్లుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన అవతార పురుషులని, మన గ్రంథాలను అన్నింటినీ మనం గౌరవిస్తూ మన సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ జీవించడం అది స్వధర్మం అవుతుంది. స్వధర్మమే మనకు శ్రేయస్సునిస్తుంది. పరధర్మం భయానకమైన నరక యాతలను మళ్ళీ మళ్ళీ కూడా తిరిగి నరక కూపమైన దారిద్ర్యపూరితమైన జన్మలనే ఇస్తుంది. దీనిని గుర్తుంచుకొని మనం ఒక మాట మాట్లాడేటప్పుడు లేదా దైవ దూషణ చేసేటప్పుడు, అవతార పురుషుల్ని వక్రీకరించేటప్పుడు తప్పనిసరిగా ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జగత్తు రూపంలో పరమాత్ముడు ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించడం కోసమై పరమాత్మ మళ్ళీ ఈ సృష్టిని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానము వలన పొందదగినవాడు. పరమాత్ముని పొందాలి అంటే చివరకు వేదజ్ఞానం ఉపయోగపడుతుందే కానీ వేదాంతం మాత్రమే మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడ వేదాల జ్ఞానానికి వేదాంతానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అందుకే ఎవరైనా కొంచెం విశిష్టమైన మాటలు, వైరాగ్యపూరితమైన మాటలు మాట్లాడగానే వరే వీడేంట్రా వేదాంతం చెప్తున్నాడు అంటారు. వేదం చెప్తున్నాడురా అనడు, వేదాంతం చెప్తున్నాడురా అంటారు. వేదాలేమో మన ప్రకృతిని, మనతో ఉన్న సకల జీవరాశులని, సకల వనరులని గురించి తెలియచేస్తూ ఇవి మళ్ళా సజీవంగా మన తర్వాతి తరాలకు కూడా అందించాలి అంటే ప్రతి మానవుడు చేయవలసిన కర్తవ్యాన్ని, విధి నిర్వహణని, ధర్మాలని బోధించాయి మనకు వేదాలు. అంటే నిత్య పూజలు, అలాగే యజ్ఞయాగాది క్రతువులు, ఉపాసనలు, సాధనలు, బీజాక్షరాలతో కూడిన మంత్రోపాసనలు, ఇలాంటివన్నీ మనకు వేదాలు అందించాయి. కానీ ఈ అన్నింటి ద్వారా మనలో అవ్వవలసిన అతి ముఖ్యమైన జ్ఞానం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానం ద్వారానే మనం పరబ్రహ్మతత్వాన్ని చేరుకోగలుగుతాము. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. ఇక్కడ పంచతత్వాలు, ఇవి పంచేంద్రియాలు. ఈ పంచతత్వాలకు పంచేంద్రియాలకు మధ్య సమన్వయపరిచే వాటిని పంచతన్మాత్రలు అంటారు. ఆ పంచతన్మాత్రలే ఇక్కడ కూడిన స్పర్శ, శబ్దము, రూపము, రసము, గంధము. ఇవి వీటి మధ్య సమన్వయపరిచే శక్తులు అన్నమాట మనకి. అందుకే వీటిని పంచతన్మాత్రలు అని అంటారు.
ఈ అజ్ఞానాన్ని ఎవరైతే దైవీ సంపత్తుతో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారము నుండి ముక్తి పొందుతారు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారు. ఎవరైతే దైవీ సంపత్తుతో దీనిని జయిస్తారో, ఈ దైవీ సంపత్తు అంటే ఏంటో కూడా మళ్ళీ మనం వెళ్దాం. కానీ ఏమేమి తొలగిపోతాయి అంటే, అజ్ఞానము దుఃఖరూపమైన సంసారం నుంచి మోక్షం కావాలి అంటే, ఇక మనం జన్మరాహిత్యం పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతి మానవుడిలోనూ ఈ దైవీ లక్షణాలు ఉండాలి. ఈ దైవీ లక్షణాలతో చేసుకునే ధ్యానం, సాధన, ఉపాసన మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. మన లోపల ఆత్మజ్ఞాన అనుభూతిని కలుగచేస్తుంది. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండడము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండడము, ఇతరులను విమర్శించకపోవడము, సాటి ప్రాణుల యంద కనికరము, ఇంద్రియాల విషయాల పట్ల వికారము చెందకుండా ఉండడము, మృదు స్వభావము, మనలో లజ్జ మూలాన, అంటే ఈ లజ్జ ఉంటే మనం అనవసరమైన చెడు పనులు చెయ్యమన్నమాట. అలాగే చిత్త చాపల్యం లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడము, నిగర్వము, ఈ శుభ లక్షణాలను దైవీ లక్షణాలు అంటారు. వీటన్నిటినీ మనకు తెలియచేసిన వాటిని వేదాలు అంటాం. వీటన్నింటి ద్వారా మనం నిత్య సాధకులమై సాధించుకున్న దానిని వేదాంత జ్ఞానము అంటారు. అదే ఆత్మజ్ఞానము. ఈ సద్గురు సమాగమనముతో ప్రతి వ్యక్తి పరిపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఆ సద్గురువుని సేవించే విధానం ఎలా ఉండాలో కూడా మనం ముందు గురుచరిత్రలో వెళ్ళే కొంది తెలుసుకుంటూ ఉందాం. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మిస్తాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్ర కాలము ఒక కల్పము. అంటే 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పము. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞ దాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి, ధర్మస్థాపనకు స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజా నదీ సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ప్రకృతిలో ఒక ధర్మం ఉంది. ప్రకృతికి మనం ఇచ్చి ప్రకృతి నుంచి మనం పొందాలి. ఇవ్వకుండా మనం తీసుకోలేము. అతి చిన్నదైన ఒక ఉదాహరణ చెప్పన, అనుక్షణం ప్రతి జీవి చేసే పని శ్వాస. శ్వాస వదలకుండా శ్వాస తీసుకోగలడా? శ్వాస వదిలితేనే తిరిగి శ్వాస తీసుకోగలడు. అంటే మనం ఏంటి అంటే దేవతలకు ఇచ్చి మనం వారి నుంచి పొందుతాము. అంతేకాని ఈ యజ్ఞయాగాది క్రతువులు, నిత్య అనుష్ఠాది పూజలు ఇవన్నీ చేయకుండా మనకి భోగభాగ్యాలు, సంపదలు, దుఃఖరహిత జీవితము, ఆత్మజ్ఞానము కావాలి అంటే అది అసాధ్యం. అది సాధ్యం అవ్వాలి అంటే మనం ధర్మంగా యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ నిత్యం భగవంతుడు ఇచ్చిన ఈ పోషకాల పదార్థాలను కృతజ్ఞతతో ముందు ఆయనకు సమర్పించి ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో కూడిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆయన నడిపించిన సన్మార్గంలో దైవీ లక్షణాలతో నడిచినప్పుడే మన జన్మ సాఫల్యాన్ని సిద్ధింపచేసుకుంటుంది. ఈయన మహత్యం చెప్పనలివి కానిది.
దత్తాత్రేయ స్వామి వారు చేసిన లీలలు ఒకటే రెండా ఎన్నని చెప్తాం. ఆకాశంలో నక్షత్రాలను, భూమి మీద ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో కానీ ఆయన లీలలను లెక్కించడం ఎవరి సాధ్యమో కాదు. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పారు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి యాత్ర అంటే ప్రయాగ, కాశీ, గయా యాత్ర చేపించారట. చచ్చిన వాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బర్రెను పాడిగేదిగా చేశాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యా గర్వమణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టును చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తూనే ఉంటారు అని అక్కడ మనం ముందు చెప్పుకున్నదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రములోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యము కాదుగాక కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ చేత తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఇక్కడ చూడండి, భక్తుని చెవి అనే ద్వారం గుండా హృదయంలోనికి ప్రవేశిస్తాడు అంటే భక్తుని చెవి ద్వారం గుండా అద్భుతమైన బీజాక్షరాలని అతని హృదయ క్షేత్రంలో నాటి ఆ బీజాలు అంకురాలై, అంకురాలు మొక్కలు, మొక్కలు మానులై, మానులు పుష్పించి ఫలించి మనకు ఫలాలని ఇచ్చేలా చేస్తాడు. అది సద్గురువు యొక్క గొప్పతనము. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోరులై అసురీ సంపదలు కలిగిన వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతల యందు భక్తి కలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన విషయం చెప్పారు. స్వధర్మమాచరిస్తూ సాధువులను, గురువులను, అవతారలెత్తి మనల్ని ఉద్ధరించి మనకి ధర్మ మార్గాన్ని చూపించడానికి వచ్చిన అవతార పురుషులైన దేవీ దేవతలను వారి యందు భక్తి కలిగి ఉండాలి. అంతేకాని మన సాధువులను, ఋషులను, అవతార పురుషులను నిందిస్తూ మన ధర్మాన్ని అగౌరవపరచడం అది మహాపాపం, క్షమించరాని నేరం కూడా అవుతుంది. ఇలాంటివి చెయ్యకుండా ఉండవలసిన అవసరం ముఖ్యంగా భారతీయులు అందరిలోనూ ఉంది. ఎవరికి నచ్చిన విధంగా వారు భగవత్ తత్వాన్ని, సద్గురు తత్వాన్ని విమర్శించకూడదు. గురుదేవా, ఇక్కడ మళ్ళీ గంగాధర సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతం కూడా తెలుసుకుందాం. శ్రీ గురు అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనుపేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఈయన మూలానే మనం గురు చరిత్ర ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. ఈ గంగాధరుడిలో కలిగిన ఆర్తి, ప్రేమ,
తన తప్పిదాలను తెలుసుకున్న అపరాధ భావన, అట్లాగే తనలో ఏర్పడిన పశ్చాత్తాపం, భగవంతుని పట్ల, గురువు పట్ల శరణాగతి, ఇవన్నీ ఏకమైతే అతనితో పాటు మనకు కూడా సద్గురు సాంగత్యం లభిస్తుంది. ఇది సత్యం సత్యం వదామ్యహం. శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనుపేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రం. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీగురుని భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జన్ను భగీరథ మహర్షి లాంటి వాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశమవుతున్నది. ఇక్కడ గురుచరిత్ర చెప్ప సంకల్పించిన నేను కూడా ఇంతటి పవిత్రమైన ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు సకల కర్మలను, దోషాలను కడిగివేసి నా అపరాధాలన్నింటినీ క్షమించి నాకు ఇంతటి అద్భుతమైన సన్యాస యోగ దీక్ష ఇచ్చిన నా సద్గురువులకు, విశ్వంలోని సకల దేవీ దేవతలకు, పరమాత్మ స్వరూపమైన జగత్తుకు కృతజ్ఞతతో నమస్కరిస్తూ, మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపమైన దివ్యాత్మను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరందరూ కూడా గురు చరిత్రను భక్తితో విని శ్రద్ధగా వివేకంతో ఆ దేవదేవునికి శరణుచొచ్చి దత్తాత్రేయ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైన త్రిమూర్త్యాత్మిక రూప దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాను. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులైన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వలన, శ్రీ గురుని ప్రేరణ వల్ల మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర మీకు ప్రసాదించబడినది. నీవి కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించాడు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. చూడు, ఇక్కడ ఈ రచయిత తన గురించి తను చెప్పుకుంటున్న పరిచయం నాలో కూడా ఇదే కదా. నన్ను కూడా నా గురువు ఆజ్ఞతోటే నేను ఇప్పుడు ఈ గురు చరిత్ర పారాయణ అనే ఒక అద్భుత కార్యక్రమానికి పూనుకున్నాను. ఇది నా గురువు ఆజ్ఞానుసారంగా జరుగుతుంది. మాతా, మీరు ఈ కార్యక్రమం చేయండి. గురు చరిత్ర పారాయణ ద్వారా సకల జనులు ఈ కథ వినడం ద్వారా జనులంతా సుఖ సంపదలు కలిగి ఉంటారు. మీకు పరిపూర్ణ ఆత్మానందం, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని నా గురువు చెప్పడం, అలాగే ఈ రచయితని కూడా సాక్షాత్తు గురువే ఆదేశించడం మహా అద్భుతమైన విషయం కదా. శ్రీ గురువు పాదములకు వినయంతో, భక్తితో నమస్కరిస్తున్నాను. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ, శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు, పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణం వలన, ఈ గురు చరిత్ర శ్రద్ధగా వినడం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వ అనుభవము. నేను అల్పుడనైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి వెంట వెలువడే ఈ దత్తాత్రేయపు కథ అల్పమైన తేనెటీగ నోటి నుంచి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకి రెక్క నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభీష్టాలు, జ్ఞానము సర్వజనులకి ప్రసాదించగలదు. అలాగే మాట్లాడడం తెలియని నేను సద్గురు ఆదేశానుసారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఏదైనా తప్పొప్పులున్నా, దోషాలున్నా నన్ను క్షమించమని గురువులని, పూజ్యులని, అలాగే సకల ప్రజలను భక్తితో, వినయంతో వేడుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ గృహదేవతాయై నమో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమో నమః. శ్రీ సదానందగిరి బాబా గురుదేవతాభ్యో నమో నమః. ఇప్పుడు మనం గురు చరిత్ర ప్రారంభం చేసుకుందాం. ఇప్పటి వరకు రచయిత గురు చరిత్ర యొక్క విశిష్టతను, అతనికి ఏమీ తెలియకపోయినా భగవంతుని అనుగ్రహం ద్వారానే ఈ గురు చరిత్ర నేను రాయగలిగాను అంటూ సవినయంగా అతను తెలియచేసిన విధానము, అతనిలోని భక్తి, తపన, ఆర్తి అన్నీ కూడా మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా గురువు యొక్క లీలలకి వెళ్దాం. ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువుని ఆశ్రయించాలి. మోక్షం కోరుకునేవారు ముందు పూర్ణసిద్ధుడైన గురువుని ఆశ్రయించాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పుట్టకొక్కుల్లా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇంకా రకరకాల కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఆశ్రమాల్లోకి అర్హతలు లేని వాళ్ళు చేరుతూ మన సద్గురువుల్ని నమ్మించి వాళ్ళు మేము మీ శిష్యులం, దాసానుదాసులమని చెప్పి సన్యాస దీక్షలు తీసుకుని సన్యాసి అవతారాలెత్తి మన యొక్క సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అవి అన్నీ కూడా మీ విఘ్నతతో మీరు తెలుసుకుని మీరు సద్గురువుని ఆశ్రయించాలి. అమ్మా మరి ఇది ఎలా సాధ్యం అంటారా? మీకు సద్గురువు లభించాలి అంటే మీలో ఆ భక్తి, ఆ తపన, ఆ ఏకాగ్రత, ధ్యాస, ధ్యానం అంతా గురువు మిమ్మల్ని చేరడానికి లేదా సద్గురువు సన్నిధికి మీరు చేరడానికి మీలో ఏర్పడిన వేళ మీలో సద్గురువుకి ఇష్టమైన గోసేవ, భూసేవ, అలాగే ధర్మ ఆచరణ ఇలాంటివన్నీ మీరు చేపట్టి గురు అనుగ్రహం లభించి గురువు సాన్నిధ్యం కావాలి అని మనసా వాచా సంకల్పించుకొని మీరు ఆ సంకల్పంతో గురు చరిత్ర లాంటి విశిష్టమైన గ్రంథ పారాయణలు చేయడం ద్వారా భగవద్గీత, దేవీ భాగవతం ఇలాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు మనకున్నాయి. అలా భాగవతం వినొచ్చు, దేవి భాగవతం వినొచ్చు, భగవద్గీత వినొచ్చు. ఇలా ఎన్ని విషయాలను అందించిన పరమ పవిత్రమైన సద్గ్రంథాలను పఠనం చేయడం, లేకపోతే వాటిని వినడం ద్వారా మనకు సద్గురువు యొక్క ఆశీస్సులు, అలాగే సద్గురువు యొక్క సాంగత్యం లభిస్తుంది. అలాంటి సద్గురువుని చేరి మీరు తరించగలరు. ముముక్షువులైన పూర్ణసిద్ధుడైన గురువుని ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వ గ్రంథాలు మహనీయులు చెప్తున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇక్కడ ముందే చెప్పుకున్నాం. మనం ఆయన్ని గుర్తించాలి అంటే మనలో దోషాలు ఉండకూడదు. మనం ధర్మ ఆచరణలో, ధర్మ మార్గంలో దైవీ సంపత్తు కలిగి ఆ దైవీ సంపదలే మన జీవితంలో భాగంగా చేసుకుని మనం జీవిస్తూ ఉంటే మనకు సద్గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఇనుప ముక్కుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఎలా అయితే ఆకర్షించబడదో, మనం స్వల్పంగా పాపం చేసిన వారికి ధ్యానాలు, ప్రాయచిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేస్తూ సామాన్యులకు సద్గురు సేవ ఒక్కటే ప్రాయచిత్తం. ఇంక నేను చెప్పనవసరం లేదు. దేవతల్ని విమర్శించడం, మన విశిష్టమైన గ్రంథాలను విమర్శించడం, వాటిని ఎలా పడితే అలా దుర్వినియోగపరచడం, ఎలాంటి మహాపాపాలు చేస్తున్న వారందరికీ చివరికి సద్గురువు ఒక్కడే దిక్కవుతాడు. ఆ మహనీయుణ్ణి ఆశ్రయించాలంటే కూడా వాళ్ళకి ఎన్నో జన్మలు పడతాయి. ఈ పదం నేను మళ్ళీ చెప్తుంటాను, ఎందుకంటే అది అంత విశిష్టమైన పదం. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ మానవుడిగా పుట్టలేమట. మానవుడిగా పుట్టినవాడు వేద విజ్ఞాన పారంగతుడై ఉండాలి అంటే కూడా ఇన్ని జన్మల్లో మనం పుణ్యం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం లభించాలన్నా, ఆత్మజ్ఞానానుభూతిలో రమించాలన్నా
పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయట. అంటే ఇప్పుడు ఈ పాపాలు చేస్తున్న వాళ్ళు, గురువుల్ని విమర్శిస్తున్న వాళ్ళు, గురుధర్మాలను, ఆశ్రమ ధర్మాలను భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు మన యొక్క పురాణాలను, మన యొక్క ఇతిహాసాలను, వేదాలను, వేద మంత్రాలను, ఉపనిషత్తు జ్ఞానాన్ని వ్యంగ్య భావాలతో అనవసరమైన అర్థాలు తెలియచేస్తూ మనకి బోధిస్తున్న ప్రతి ఒక్కరూ పాపకూపంలో చిక్కుకోవలసిందే. దైవదూషణ, గురుదూషణ, మంత్రదూషణ మహాపాపం. ఇది క్షమించరాని నేరం. అది క్షమించబడాలి అంటే సద్గురువుని శరణు వేడుకోవలసిందే. అది తప్పనిసరి. మరి మొదట ముముక్షువుకు గురుచరిత్ర వంటి గ్రంథాల పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమనం కోసం ఆకాంక్ష తీవ్రమవుతాయి. అప్పుడే దైవ కృపచేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలియబడుతుంది. ఇంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. కథ ఇప్పుడు గురుచరిత్ర కథ ప్రారంభమవుతుంది. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి, సంతానం లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలు అనుకున్నప్పటి నుండే కోరినవన్నీ నెరవేరుతున్న వారు కూడా ఉన్నారు. నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీగురిని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిర్ణయించుకొని గురు దర్శనం కోసమై తపిస్తూ అది లభించకపోతే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము గురు పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులను కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే తను ప్రాయోపవేశం చేయదలుచుకుని అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరపెట్టుకుంటున్నాడట. ఇప్పుడు ఇదొక ధ్యాన శ్లోకమై మన అందరము నిత్యము గురువు సన్నిధిలో కూర్చొని పారాయణ చేసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఇక్కడ లభిస్తుంది. ఇలా నిత్యం సద్గురువుని ఆశ్రయించి ఈ ఒక్క విధంగా ఆయన్ని ధ్యానించి ప్రార్థిస్తే సద్గురువు మన కోసం పరుగు పరుగున వస్తాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు స్వామి? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చినది కదా, మరి నా పట్ల అదెందుకు జరగడం లేదు? మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? పసితనంలో నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు ఇచ్చేశారు స్వామి పరమాత్మ. మీరు దీనుల పాలిట కల్పవృక్షము, దయాళువు, కామధేనువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు స్వామి? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు నేనేమి ఇవ్వగలను? అమ్మ భావన మీ బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వ సమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట
మాట నిజమే, సేవించని మాట అంటున్నాడు. అయ్యా ఇంతకుముందు నేను మీరే దిక్కని మిమ్మల్ని సేవించలేదు, అది నిజమే, కానీ సేవిస్తే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి? నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను, భిక్షం ఎత్తుకుంటున్నాను, మహాప్రభో నన్ను రక్షించమని. మరి మీరు నాకు భిక్ష వెయ్యాలి కదా, మీ కరుణ అనే భిక్ష, మీ అనుగ్రహం అనే భిక్ష నాకు అందించాలి కదా స్వామి అంటూ అతను ప్రార్థిస్తున్నాడు. పంపించాము కనుక మా తప్పులు మన్నించి స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి, లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసైనా నేను నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్టు తెలుస్తుంది స్వామి. మీ సాటి వారి పట్ల వహిస్తే ధర్మమే గాని అల్పుడునైన నా యందు కాఠిన్యమా స్వామి. అబ్బా, ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన! ఈ ఒక్క ప్రార్థన నిత్యం మనం చెయ్యగా కామధేనువు, కల్పవృక్షము, పరాత్పర జగన్మాత తల్లి స్వరూపమైన ఆ సద్గురువు మనల్ని అనుగ్రహించడానికి పరుగున వస్తాడు. కనుక దుఃఖాన్ని మరవండి. పదే పదే మీ కష్టాల గురించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏకరు పెట్టుకోవడం మానేయండి. వెళ్ళి గురు సన్నిధిలో, దైవ సన్నిధిలో ఆయనని ఆశ్రయించి ఇలా మిమ్మల్ని మీరు ఆయనకి సమర్పించుకోండి. ఇక్కడ ఈ అద్భుతమైన పదం విన్నారా? భౌతిక లోకంలో మా వంశం వాళ్ళు రాజుకి కానీ సేవ చేస్తే, ఒకవేళ మేము సేవ చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా రాజు మా కుటుంబాన్ని పోషిస్తాడే. మరి రాజే అలా పోషిస్తుంటే మిమ్మల్ని సేవించిన తల్లిదండ్రుల పూర్వీకుల కడుపున పుట్టాను కనుక ఆ పుణ్యమైన నన్ను రక్షించాలి కదా. అలా రక్షించకపోతే నేను మీ మీద సత్పురుషులకు ఫిర్యాదు చేస్తాను అంటున్నాడు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో, అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించండి. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన పదం వాడాడో. నిజం, భగవంతుడు యొక్క కరుణకి నిష్ఠూరాలు, నిందలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలు, లేనిది ఉన్నట్టు మాట్లాడి ఈ మనుషులని భ్రమలలోకి నింపి వారిని దారి మళ్లించి భ్రష్టు పట్టించడాలు, ఇలాంటివి చేస్తే సద్గురు అనుగ్రహం లభించదు. ఇలా పరిపరి విధాల శరణు వేడినప్పటికీ ఆయన యొక్క కాఠిన్యం సడలదు. అది ప్రకృతి ధర్మం. దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి నన్ను అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పొచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలని క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు, మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నారు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తుగినప్పుడు కూడా కలలో కూడా అతను శ్రీగురుని స్మరిస్తూ తన యొక్క బాధలను విన్నవించుకుంటున్నాడు. అంతటి ఆర్తితో, అంతటి పశ్చాత్తాప గుణముతో భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు ఆవు తన నెడబాపి ఆర్తనాదం చేస్తున్న దూడ వద్దకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్న దర్శనమిచ్చాడు. అది ఇంత ఆర్తి మనలో ఏర్పడితే ముందు సద్గురువు దర్శనం కనీసం స్వప్నం ద్వారా అయినా లభిస్తుంది. అయితే ఇవన్నీ మనం అనుభవించడానికి, ఆనందించడానికి, భగవతత్వానికి దగ్గరవడానికి, కానీ కథలుగా వెళ్ళి చెప్పుకొని ఏదో గొప్ప పని చేశాం, మీరు మమ్మల్ని అందరినీ ఏదో ఆకాశంలో పెట్టండి, కాళ్ళు కడగండి, పూజలు చేయండి అనడానికి అనుభవాలు కాదు. అనుభవాలు ఎప్పుడు స్వ అనుభవాలే, మనిషికి మాత్రమే. అంతేగాని పదే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పుకోవడం ద్వారా కూడా మనం పరమాత్మని యొక్క అనుగ్రహానికి దూరం అవుతాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి ఆయన కన్నీటితోనే స్వామివారిని అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే నామధారకుడికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత పెట్టిన చేయి అనుభవం అలాగే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయై నమో నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది ప్రథమ అధ్యాయం పూర్ణం.